పంచాంగం ఫిబ్రవరి 14, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తిథి ద్వితీయ గురువారం రాత్రి 8:22 నుంచి ఈ రోజు రాత్రి 9:52 వరకు నక్షత్రం పూర్వ ఫాల్గుని గురువారం రాత్రి 9:07 నుంచి శుక్రవారం రాత్రి 11:09 వరకు వర్జ్యం ఉదయం 7:06 నుంచి 8:52 వరకు రాహుకాలం ఉదయం 11:04 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు యమగండం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:48 వరకు సూర్యోదయం ఉదయం 6:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:13 ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆదాన్ మీడియా మీకందిస్తోంది. ముందుగా మేషరాశి. ఈ రోజు ఒత్తిడి దూరమవుతుంది. ఆర్థిక పరిస్థితి నెమ్మదిస్తుంది. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృషభ రాశి. ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించండి. సృజనాత్మక ఆలోచనలు చేయండి. కార్యాలయంలో విజయాన్ని పొందుతారు. జీవిత భాగస్వామి ఒత్తిడి పెంచుతుంది. తదుపరి మిథున రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థికంగా మెరుగుపడడానికి సృజనాత్మక ఆలోచనలను చేయండి. విద్యార్థులు సమయాన్ని వృధా చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అత్తామామల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. సోదరునికి సహాయ సహకారాలు అందిస్తారు. అనవసరమైన తగువులకి చోటివ్వకండి. తదుపరి సింహరాశి. స్నేహితులతో అనవసర ఖర్చులు చేస్తారు. ఆర్థికంగా మెరుగుపడతారు. స్నేహితులు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తారు. అశుభవార్తతో బాధకు గురవుతారు. ఎక్కువ సమయం ఆలోచించటానికి వినియోగిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కన్యా రాశి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక ఖర్చులు తగ్గించుకోండి. జీవితంలో స్థిరపడిన వారు భవిష్యత్ ధోరణుల గురించి అవగాహన కలిగి ఉండండి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. తదుపరి తులారాశి. స్నేహితుడు విసురు ప్రవర్తన సమస్య కలిగిస్తుంది. తోబుట్టువులకు ఆర్థిక సహాయం చేయటం వల్ల ఆర్థిక పరిస్థితిని నెమ్మదిస్తుంది. ఇంట్లో ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహించబడతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రోజు ఆధ్యాత్మికత కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. అప్పు తిరిగి పొందుతారు. మీ సరదా మనస్తత్వంతో చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచుతారు. ఇష్టమైన వారితో వాగ్వాదానికి దిగుతారు. పనిలో ప్రశంసలు అందుకుంటారు. తదుపరి ధనుస్సు రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం విజయవంతమవుతుంది. తదుపరి మకర రాశి. వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. ఒత్తిడిని తగ్గించుకోండి. కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. బంధువుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. భవిష్యత్తు ప్రణాళికల కోసం అనుభవజ్ఞులతో కలిసి ఉండండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి. ఆరోగ్యం సహకరిస్తుంది. స్నేహితులతో పార్టీల కోసం ఖర్చు చేస్తారు. కార్యాలయంలో విజయాన్ని అందుకుంటారు. ఇంట్లో ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహించబడతాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మీనరాశి. ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి ఆరోగ్యం సహకరిస్తుంది. కార్యాలయంలో ఉన్నత స్థాయిలో ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.